జూబ్లీహిల్స్ బైబిల్ ప్రచారంలో మంత్రులు దూసుకుపోతున్నారు. రకరకాల విన్యాసాలు చేస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. యూసఫ్గూడలో ప్రచారం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో నడపగా బోరబడ్డ సైట్ 3లో ప్రచారం చేసిన మంత్రి సీతక్క దోసలు వేశారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో మంత్రులు దూసుకుపోతున్నారు. రకరకాల విన్యాసాలు చేస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. యూసఫ్గూడలో ప్రచారం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో నడపగా బోరబండ సైట్ 3లో ప్రచారం చేసిన మంత్రి సీతక్క దోసలు వేశారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని కోరారు. కానీ కాంగ్రెస్ కు చేయి గుర్తు కోటేస్తే ఖచ్చితంగా కడుపు నిండా అన్నం తినగలుగుతారు. ఉండడానికి ఇల్లు వస్తుంది, ఇంట్లో వెలిగే కరెంట్ వస్తుంది, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మరి లక్షాధికారులను చేయాలని ఒక సంకల్పంతో మరి మేము పనిచేస్తా ఉన్నాం. ఇవాళ గత ప్రభుత్వంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలు దాచుకున్నటువంటి 1800 కోట్ల రూపాయల అభయాస్తం డబ్బులను కూడా దోచుకున్నటువంటి ప్రభుత్వం పార్టీ బీఆర్ఎస్. వడ్డీ లేని రుణాలు ఇచ్చి మరి వాళ్లను పారిశ్రామికవేత్తలుగా బిజినెస్ పర్సన్స్ గా తయారు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కాబట్టి మహిళలు కూడా ఖచ్చితంగా నవీన్ యాదవ్ వారి యొక్క తమ్ముడుగా, వారి యొక్క బిడ్డగా, వారి యొక్క మనుమడిగా ప్రతి ఇంట్లో మహిళలు దీవిస్తా ఉన్నారు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైంది. కానీ కాంగ్రెస్ కు చేయి గుర్తు కోటేస్తే ఖచ్చితంగా కడుపు నిండా అన్నం తినగలుగుతారు. ఉండడానికి